ఎన్నికలు తొలుత పంచాయతీలకు అంటూ ఫస్ట్ ఎన్నికలు పంచాయతీలకు మాత్రమే అంటూ బీసీలకు పార్టీ పరంగా 42% డిసెంబర్లోనే ఎన్నికలు పూర్తి చేసే యోచన, సుప్రీం సూచనలు, హైకోర్టు తీర్పు, 3000 కోట్లు మురిగిపోయే ప్రమాదం, వీటి వల్లే నిర్ణయం అంటూ ఇది ఇప్పుడు బుద్ధి వచ్చింది వీళ్ళకి, ఇప్పుడు సోయి వచ్చింది. 3000 కోట్లు మురిగిపోయే ప్రమాదం అని చెప్పి ఇప్పుడు గుర్తొచ్చింది. ఒకసారి 6 నెలల తర్వాత కనుక ఇంకా ఎన్నికలు పెట్టకపోతే, అంటే 6 నెలల లోపు ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఉండకపోతే డెఫినెట్గా మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా ఆగిపోతాయి. అది తెలిసి కూడా ఇన్ని రోజులు తాత్సారం చేసి ఇప్పుడు ఆ మాటలు చెప్తూ, ఎందుకంటే జూబ్లీస్లో గెలిచారు కదా, ఇప్పుడు అన్నీ చెప్తారు. ఇక ఇప్పుడు ఏదైనా చెప్పడానికి రెడీ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళంటే ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజల తీర్పు మాకు ఇచ్చిండ్రు కాబట్టి మేము ఎట్టిచ్చినా సరే అనే కాడికి వచ్చేసింది. అందుకే ఇప్పుడు గుర్తొచ్చిగో మురిగిపోయే ప్రమాదం, వీటి వల్ల నిర్ణయం. కోర్టుల నుంచి స్పష్టత వచ్చాకే ప్రాదేశిక ఎన్నికలు. పాఠ్య పుస్తకాల్లో జయ జయ హై తెలంగాణ, అందశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు, గిగ్ వర్కర్ల సంక్షేమం భద్రత బిల్లుకు ఆమోదం. 8-9 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కెనాల్కి దామోదర్ రెడ్డి పేరు. కేబినెట్ భేటీలో నిర్ణయాలు. సుదీర్ఘంగా భేటీ. ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్న పోటీకి అర్హులే. గెజిట్ నోటిఫికేషన్ విడుదల. 10 రోజుల్లో పంచాయతీకి నోటిఫికేషన్. బీసీలకు పార్టీ పరంగా కనిష్టంగా 42%, గరిష్టంగా 65% రిజర్వేషన్ ఇద్దాం. కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన, అంగీకారం తెలిపిన మంత్రులు అంటూ మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఈ రిజర్వేషన్లది ఈ జిమ్మికి ఎట్లా అర్థం కావాలంటే ఒకసారి చూడండి. మనకేం చెప్పిండ్రు, 42% రాజకీయంగానే కాదు, రేపు పొద్దున మీకు విద్యా ఉపాధి పరంగా కూడా తీసుకొస్తామని 3 బిల్లులు తీసుకొచ్చారు. అయితే ఇందులో ముచ్చట ఏంటంటే ఈ సర్పంచ్లై మనకందరికీ తెలుసు, సర్పంచ్ ఎన్నికలకు వీళ్ళు 42% ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తామని అంటూ ఉన్నారు. అయితే ఈ పార్టీల పరంగా ఇచ్చే రిజర్వేషన్ను మరి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేటు యాక్సెప్ట్ చేస్తాడా? ఫస్ట్ ఇది క్వశ్చన్. ఒకసారి చూడండి. పార్టీల పరంగా ఇస్తా అంటే ఒక కాంగ్రెస్ యాక్సెప్ట్ చేస్తే మరి బీఆర్ఎస్ యాక్సెప్ట్ చేస్తుందా, బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా? మరి వీళ్ళ ప్రశ్న ఏంటిది? అఖిలపక్షం కూర్చోబెట్టి ఒకవేళ మీరు ఇవ్వకపోతే మీరు మరి ద్రోహులు అవుతారు బీసీలకు అని చెప్పి వీళ్ళ మీద ఏమంటారు కదా, బ్యాట్తోని బాల్ని కొట్టి అలా కోట్ల వాడేసి ఇక మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోరని చెప్పి వాళ్ళ నెత్తి మీద పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి. అయితే మేము ఇస్తున్నాం, మీరు ఇయ్యరా? మేము ఇస్తాము, మరి మీరు ఎందుకు ఇయ్యరని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళతో ఇప్పేయడానికి ప్రయత్నం చేస్తూ, ఇవ్వకపోతే చూసిర్రా ఇగో వీళ్ళ వల్లనే బిల్లు కూడా ఆమోదం మొదలేదు, అందుకోసానికి మేమైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఈ 42%ని ఇస్తామని చెప్పి అంటూ ఉన్నారు. కనిష్టంగా 42% ఇస్తామని అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ యాక్చువల్గా ఇది ఒక పార్టీలో ఒకడే నిలబడతాడా? చూడండి ఒకసారి జిమ్మిక్కు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ సర్పంచ్ ఉన్నాడు కదా, సర్పంచ్ అనేది అసలు గుర్తు పార్టీ సింబల్స్ ఉండవు, ఇది ఇండిపెండెంట్గానే వేస్తుంటారు, లేదా ఆ క్యాండిడేటు బలపరిచిన వ్యక్తి అయి ఉంటాడు. ఆ ఎమ్మెల్యేనో ఆ ఏరియా మంత్రో ఎవరో చెప్పినటువంటి వాళ్ళ క్యాండిడేట్ని బలపరుస్తారు కదా. సో ఆ క్యాండిడేట్ ఒక ఆయన నిలబడ్డాడు అనుకుందాం, మరి అందులోనే ఇంకొక క్యాండిడేట్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా తనకు కూడా సర్పంచ్గా చేయాలని ఉంటే ఈయన ఓసీ అయి ఉంటే ఏం చేస్తారు? ఇక్కడ ఓసీ అయితే ఏం చేస్తారు? ఎవరి చేతులు ఉంది అది ఆపడం? ఆయన ఆపుతాడా? ఆగరు కదా. సో అందుకోసానికి ఇదే కాకుండా ఒకవేళ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉంటాడు, అంటే పార్టీలకు సంబంధం లేకుండా ఉంటాడు, ఏం చేస్తాడు? ఉంటాడు, పోటీ చేస్తాడు, సిద్ధమవుతాడు. సో అలాంటప్పుడు అసలు నువ్వు ఇచ్చింది ఎట్లా? మరి నువ్వు ఇస్తా అని చెప్పిన 42% ఎట్లా సాధ్యమవుతుంది? ఇది చాలా మందికి ఉన్నటువంటి అనుమానం. సో మొన్న ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ల ప్రకారంగానే పోతారనేది ఒక నమ్మకం అయినప్పటికీ మిగతా అభ్యర్థులు అంటే మిగతా పార్టీల వాళ్ళు మరి వాళ్ళు ఎట్లా ఆ క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారనేది ఒకటి. కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఈ పద్ధతిని విధానాన్ని వేరే పార్టీలు ఎందుకు అవలంబించాలనేది ఒక ప్రశ్న. కాకపోతే ఇక్కడ మేము మాత్రమే ఇస్తున్నామని చెప్పి అధికార పార్టీ నుంచి ఆ క్యాండిడేట్ మాత్రమే బీసీ అయి ఉంటాడు, బట్ మిగతా నుంచి ఓసీ అయినా అయి ఉండొచ్చు, ఇంకెవర జనరల్ అయినా అయి ఉండొచ్చు. ఇంకొకటి ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వాళ్ళ ఇష్టం వాళ్ళని ఆపడానికి లేదు. సో అందుకే ఇలా తీసుకొచ్చి మళ్ళీ నోటికాడి బుక్కను గుంజేసుకోవడం అంటే ఇదే. ఇలా ఏమవుతుంది? మేము ఇస్తున్నామని చెప్తారు, బీఆర్ఎస్ నుంచి ఒక ఓసీ నిలబడ్డా అనుకో, తట్టుకుంటాడా బీసీ? అవుతుందా? ఎలా భూములు వాళ్ళ తాడు ఉన్నాయి, రాజ్యాధికారం వాళ్ళ దగ్గర ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పిన తర్వాత వాళ్ళు డెఫినెట్గా పోటీ చేస్తే వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు కదా, అంత తట్టుకోలేరు కదా. అందుకోసానికి బీసీలకు రిజర్వేషన్ కావాలంటా ఉన్నారు. ఇలా ఈవెన్ బీఆర్ఎస్ బీజేపీకి నుంచి కూడా అదే క్యాండిడేట్ వస్తే కూడా యాక్సెప్టెన్సీ తక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవడనే వేయచ్చు కదా, దానికి ఎవరిని ఆపుతాను. సో ఇది మీ గ్రామాలలో ఖచ్చితంగా ఇది జరుగుతుంది. పార్టీ పరంగా ఇస్తామంటే మరి ఇండిపెండెంట్లో ఉన్న పార్టీలకు సంబంధమా? కాదు కదా. నాట్ వంటూ డేర్గా పోయి వేస్తాడు, అప్పుడు ఏం చేస్తారు? ఉదాహరణకు చెప్తా ఉన్నా. కాబట్టి ఇదైతే మోసమే. తీసుకొస్తే పక్కాగా 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత ఇస్తేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది, అథెంటిసిటీ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ తీసుకొచ్చి ఏదంటారు కదా, షాట్ల తౌడు వచ్చి కుక్కల కొట్లాడబెట్టినట్టే మళ్ళీ సేమ్ అదే లొల్లి ఉంటుంది. కావాలంటే మేము ఇచ్చినాం చూడరి, ఇక్కడ రాలేదు చూడరి, ఈ పార్టీలు ఇయ్యలేవు కాబట్టి వీళ్ళు దొంగలని చెప్తారు. ఇయ్యని పార్టీలను దొంగలని చెప్పి మేము మాత్రమే దొరలమని చెప్తే మరి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? దీనికి అంతటికి మూల కారణం జూబ్లీహిల్స్ గెలిచుడు. మీకు కూడా తెలుసు, అది జూబ్లీహిల్స్ గెలిచినాక ఇంకేమున్నది, మేము ఏం చేసినా సరే అన్నట్టుగా
యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టుగా ఉంది వాళ్ళకి. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వీళ్ళు ఆపడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా ఎవరు మోసపోతున్నారు ఇంట్లో అనేది మీరే అర్థం చేసుకోరు. బీసీలకి నిజంగా అభయాస్తం కాదు, అది మొండి చెయ్య ఇస్తూ ఉన్నారు. బీసీలకి ఏమీ అవకాశం లేకుండానే చేస్తూ ఉన్నారు, ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నారు. గతంలో కనీసం బీసీ రిజర్వేషన్ అని చెప్పి వస్తే ఆ ఏరియా అక్కడ ఇంకెవ్వరు కూడా నిలబడకుండా ఉంటుండే. అక్కడ ఇంకెవ్వరు కూడా వేరే క్యాస్ట్ అతను నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా 20% ఉన్నటువంటి రిజర్వేషన్లో ఆనాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యాండిడేట్ నిలబడాలి కాబట్టి కనీసం వాళ్ళన్నా గెలిచే అవకాశం ఉంటుంది. ఇలా ఏమైందంటే ఇట్లా రిజర్వేషన్తో హెచ్ఐటీ కాకుండా అడిషనల్ కూడా పోయేటట్టుగా, ఎక్స్ట్రా సీట్లు కూడా కోల్పోయేటట్టుగా, బీసీలకి ఇంకా నాశనం చేసినట్టుగానే ఇదంతా కూడా పద్ధతిగా అనిపిస్తూ ఉందని ఇలా చర్చ చేస్తూ ఉన్నారు. సో దీని ప్రకారంగా మాట్లాడుకుంటే ఇక వీళ్ళు చెప్పే కాడికైతే మేము పార్టీల పరంగా ఇచ్చి చేతులు దులుపుకుంటామని చూస్తున్నారు. ఇక చూడండి, ఇంకా సుదీర్ఘకాలంగా సందిగ్ధంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియను త్వరగా చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అయితే గతంలో నిర్ణయించినట్లు ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కాకుండా, ఎందుకు తెలుసా, పార్టీల పరంగా ఇస్తే యాక్చువల్గా ఆ సింబల్స్ ప్రకారం జరిగితే ఆ ఎన్నికల్లో వీళ్ళకి దెబ్బ తగులుతుందని తెలుసు కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచిన తర్వాత వీళ్ళకి ఒకటి అర్థమైంది ఏంటంటే అర్బన్ ఓటర్స్కి రూరల్ ఓటర్స్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో రూరల్లో మరి ఎరువుల గోస చూసిండ్రు, యూరియా కొరత చూసిండ్రు, అట్లే రైతుల రుణమాఫీ చూసిర్రు, రైతు భరోసా చూసిర్రు, పెన్షన్లు అడుగుతున్నారు, ఇంకా తులం బంగారం అడుగుతారు, స్కూటీ అడుగుతారు. కాబట్టి అక్కడ పెడితే ఎట్లుంటుంది అనేది వాళ్ళకి తెలుసు కదా. సో అందుకోసానికే ఇలా జూబ్లీహిల్స్లో బయటపడ్డారని చెప్పి ఇక్కడ బయటపడతారనే నమ్మకం లేదు వాళ్ళకి, ఆ వ్యత్యాసం అర్థమైంది వాళ్ళకి. సో అందుకోసానికి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ సర్పంచులు పెట్టి చూస్తారు. సర్పంచులు అంటే ఏం జరుగుతుంది తెలుసా మీ అందరికీ? సర్పంచులు గెలుస్తారా, అది ఏ పాట అన్నా కానీ ఎక్కడి నుంచైనా గెలవని, ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచినా సరే తీసుకొచ్చి మందలు కలుపుకుంటారు. అది దొడ్లే కలుపుకుంటారు, ఇంకేమున్నది, ఎవరు గెలిస్తే ఉన్నది, అధికారం ఉన్నది, అధికార పార్టీ. వీళ్ళు ఏం చేస్తారు, అని నయాన్నో భయాన్నో భయపెట్టి తీసుకొచ్చి ఆయనతలా కలుపుకుంటారు, గొర్రెల మందలో కలిసిపోతారు. ఆ సర్పంచులంతా వీళ్ళకి వస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, అందరు కలిసి ఎంపీటీసీలను గెలిపించుకుంటారు. వీళ్ళను అందరినీ కొంటారో లేకపోతే ఇంకేదో తాయిలాలు చూపించేసి ఆయనతో వాళ్ళ దాంట్లో జమ చేసుకుంటారు. తర్వాత తీసుకుపోయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టుకొని చూసిర్రా, ఇగో ప్రజలంతా మా వైపే ఉన్నారు, ఇగో ఇంత జిమ్మిక్కులతో పోతున్నారు తప్ప ఎక్కడ కూడా బీసీల మీద ప్రేమ కానీ బీసీలకు ఏమన్నా ఇద్దామని కానీ ఆలోచన లేదనేది స్పష్టమవుతా ఉంది ఈ వార్త చూస్తూ ఉంటాయి. ఇగో రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 3,000 కోట్ల వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. ఎక్కడ పోయినాయి? ఇయ్యాల సోయొచ్చింది. ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు పోతున్నాయని రాజ్యాంగంలో ఉన్నటువంటి 245 ఆఫ్ ఈ ప్రకారము ఖచ్చితంగా 6 నెలలలోపు ఎన్నికలు జరపాలి, పాలక వర్గాలు కూర్చోవాలి. పాలక వర్గాలు లేకపోతే పైసలు వెనకపోతాయి, పోయినాయి ఇప్పటికే. అందుకే ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. మన గ్రామాలలో చచ్చిపోతున్నారు, అభివృద్ధి లేదు, ఏమి లేదు, తీర్మానాలు లేవు, పనులు లేవు, కాంట్రాక్టులు లేవు, బిల్లులు లేవు, ఏమి లేవు, అగాధం అయిపోయింది గ్రామాలలో. అందుకే అప్పట్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ నిధులను రాబట్టాలని నిర్ణయించింది. ఈ దృష్ట్యా పంచాయతీ ఎన్నికలను డిసెంబర్ లోపే నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా ఇక్కడ ఇగో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సమావేశం 5 గంటలకు పైన సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అంతకుముందు మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలు, రిజర్వేషన్లపై హైకోర్టు నుంచి వచ్చిన ప్రభుత్వ వ్యతిరేక తీర్పు నేపథ్యంలో బీసీలకు పార్టీల పరంగా 42% ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయినటువంటి ఈ వార్తలో నేనైతే ఏమంటా అంటే అసలు బీసీలకు అసలు ఇచ్చే ఉద్దేశం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కావాలని కోర్టులో నిలబడినటువంటి జీవో తీసుకొచ్చేసి బీసీలని నిండా ముంచిన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డికి అసలు యాక్చువల్గా ఇష్టం లేదు. రేవంత్ రెడ్డికి కాదు, ఏ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు ఇష్టం ఉండదు. ఎవరన్నా కానీ, అది బీఆర్ఎస్ కానీ, ఇటు పక్క బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ అయినా సరే, వాళ్ళకి కావాల్సింది మా చేతులకి వెళ్ళి అధికారం పోవద్దు అని. వాళ్ళకి కావాల్సిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అలకగస్తుంది. కానీ మేము సగం మాకు సగం అని కొట్లాడుతున్న వాళ్ళకి మాత్రం రిజర్వేషన్లు రావు. బిచ్చం ఎత్తుక్కోవాలి, ఈయన రిజర్వా ప్లీజ్ అని బతిలాడుకోవాలి, ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి, కానీ ఇచ్చేది ఉండదు. మరి వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలని చెప్పి ఒక్కనికంటే ఒక్కనికి సోయి ఉండదు. ఖాళీ చెప్తారు అంతే వేదికల మీద, ఇగో మీకోసానికి మా పార్టీ పాటు పడుతుంది, మీకోసానికి మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తాం. ఎడిగిదేస్తారు, ఎడిగిదేస్తారు. ఇంకా దిగ్గొడతా ఉన్నారు, ఇంకా బొంద పెడతా ఉన్నారు. బీసీలను బొంద పెట్టే ప్రయత్నంలో వీళ్ళంతా కూడా ఇవన్నీ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉన్నారని ఇలా బీసీలు అనుకుంటా ఉన్నారు.